తెలంగాణ సచివాలయంలో నేడు మంత్రి సీతక్కతో ఫీల్డ్ అసిస్టెంట్ సమావేశం జరిగింది. గత 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తమ సమస్యల్ని పరిష్కరించాలని ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు మంత్రిని కోరారు. వారి విజ్ఞప్తిని సానుకూలంగా స్వీకరించిన మంత్రి సీతక్క పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారుల నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశం ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుందని ఆశిస్తున్నారు. దేశంతో చేస్తా ఉన్నాం. అవసరమైతే పక్క రాష్ట్రాల్లో ఇట్లా జరుగుతున్నటువంటి తీరును కూడా ఒకసారి స్టడీ టీమ్ లాగా మన అఫీషియల్స్ ఇద్దరు ఉంటారు, మీరు ఒక ముగ్గురు, మీరు IFTL అంటే వాళ్ళకు అవసరం ఉందంటే వాళ్ళు వస్తారు, లేకపోతే మీరు ఒక 2-3 రాష్ట్రాలు పక్క పక్క తిరిగితే మనకు కూడా ఇంకేం బాగుంది, ఇంకా ఎట్లా మనం చేయాలనేది. సేమ్ టైంలో వేరే రాష్ట్రాల్లో కూడా మనం వాళ్ళ జీవోలు అవన్నీ కూడా మన ఆఫీస్ నుంచి వాళ్ళ ఆఫీసర్స్తో కాంటాక్ట్ అయ్యి కొన్ని తెప్పించుకుంటాం. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా ప్రోగ్రామ్ కాబట్టి, సెంట్రల్ ప్రోగ్రామ్ కాబట్టి ఆ రోజు మన గవర్నమెంట్ ఉన్నప్పుడే మరి ఉపాధి హామీ కల్పించాలని తీసుకొచ్చిన చట్టం. సో చాలా రోజుల నుంచి మీరు అందరు పనిచేస్తున్నారు, భద్రత లేదు అనేది ఇవన్నీ చూసినాం. లాస్ట్ ఇయర్ కూడా చూసినాం. ఇప్పుడేమో మనం కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కొన్ని తక్కువలో ఎక్కువగా మీకు బెనిఫిట్ అయ్యేది, మా మీద బర్డెన్ తక్కువ పడుతూ మీకు ఎక్కువ బెనిఫిట్ అయ్యేది ఏముందనేది కూడా మేము అవన్నీ చూసినాం. దాంట్లో కొన్ని అంటే మీరు రాకముందు ఇదే అనుకొని మేము కొంత డిస్కస్ చేసినాము.